డాల్ఫిన్ కి పక్షి షోలో బాగా మాట్లాడారు. ఇప్పుడు రెండు చేపలు 5 రొట్టెలు. ఓకే, గట్టిగా చెప్పలు కొడుతూ ఈ పాట నేర్చుకుందాం. చాలా సంతోషం. మంచి పిల్లలు It's
ఈ రోజు మనము కొత్త పాటలు అంటే ఎంతమందికి ఇస్తాం? ఓకే, ఈ రోజు ముంబై సాంగ్ నేర్పిస్తాం మీకు. ఇంకా చాలా పాటలు ఉన్నాయి.
ఇప్పుడు పిచ్చికి పాటికి యాక్షన్ చేద్దాం. ఆ టీచర్స్ కూడా చేయాలి. నిలబడే ఎవరు కూడా చూడకూడదు, ఎవరు ఖాళీగా ఉండకూడదు, అందరూ యాక్షన్ చేయాలి. ఇప్పుడు మనకు తెలుగు పాటలు పాడాయి కదా, ఇప్పుడు ముంబై సాంగ్ చేద్దాం. ఎంతమందికి ఇస్తున్నారు? ఓకే, ఈ చివరి పాట, ఈ పాట స్టోరీ విందాం. ఎవరైతే చక్కగా చేస్తున్నారో ఇది లాస్ట్ డే. ఈరోజు మామూలుగా ఉండకూడదు. చెప్పండి, పద్మావతి చెప్పండి, ఈరోజు మామూలుగా ఉండకూడదు చెప్పండి, చెప్పండి. ఓకే, ఈరోజు సందడి కనిపించాలి. ఎక్కడ? స్వతంత్ర
సువార్త ప్రార్థనలు ఏకమించాలి. పిల్లల సందడి చెప్పండి ఒకసారి. ఒకసారి పిల్లలు అది చాలా మంది పిల్లలు రాలేదు. జ్ఞానం వినిపించాలి. ఎక్కడికి వినిపించాలి? జ్ఞానం వినిపించాలి. పిల్లలు అరవాలి గట్టిగా. మీకు వద్దునండి పోవాలి ఈరోజు. పిల్లలు ఇదే నా టార్గెట్ ఈరోజు. పిల్లలు చాలా సంతోషం. సభ్యులు ఎవరు బాగా చేస్తే చేస్తారు వారు మనకి వెళ్ళాలి. అమ్మా శిరా
గట్టిగా చెప్పులు కొడదాం పిల్లలు, గట్టిగా చెప్పులు కొడదాం. ఓకే, అందరూ కూర్చుందాం, మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థన సమయం. ఇంతవరకు పాటలు పాడాం, ప్రభుని స్తుతించాం, చక్కగా నాట్యం చేస్తాం, యాక్షన్ చేస్తాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకో. కాలస్థలం ప్రభా, నిన్న ప్రభా, ఈ విధంగా స్తుతించడానికి కనుక సమయం బట్టి వందనాలు తెలుస్తున్నాం ప్రభా. ఇక చిన్న బిడ్డలాంటిది పల్లపు రాజ్యం ప్రభా, మేము ఎంతగానో ప్రభా మా ఇచ్చిపోయింది బట్టి వందనాలు తెలుస్తున్నాం ప్రభా. ఇక కుటుంబంలో పిల్లలు ప్రతి ఒక్క కుటుంబం దీవించాను ప్రభా, సహాయం తెచ్చాను ప్రభా. అదేవిధంగా ప్రభా వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు తెచ్చి సహాయం చేసి నమ్మించాను ప్రభా. పెద్దలు ఎందుకు ప్రభా విధేయత కలిగిన సహాయం తెచ్చాను ప్రభా. వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరు ప్రభా నేర్చుకుని వారి జీవితంలో ప్రభా ఆడపిల్లలు సహాయం తెచ్చాను ప్రభా. మంచి ఆరోగ్యం తెచ్చి మా తల్లిదండ్రులు దీవించాను ప్రభా, స్నేహితులు దీవించాను ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రభా వేరే ద్వారా ప్రభా అనేక మంది బిడ్డలు మన సహాయం పలుపడతారండి. మనం చేసుకుంటున్నాం. ప్రార్థనలో నడిపించిన పాస్టర్ జ్యోతిబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఓకే, ఇంకొక మ్యాజిక్ చూద్దాం, తర్వాత తిప్పులు వేయకుంటారు. మనకి మ్యాజిక్ అయిన వెంటనే చెప్పండి అమ్మా 10 అయిందా? 5 10 10 కదా. ఓకే, వెరీ గుడ్. బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? నువ్వు చెప్పారా? వెరీ గుడ్. చెప్పలు కొట్టుకుంటే గట్టిగా. చాలా బాగా చెప్పారా. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఓకే, సమయం 10 అయిందని చెప్పి ఈ వాల్ క్లాక్ చెప్తుంది. అయితే పిల్లలు, ఈ గడియారాన్ని కనుగొన్నది ఎవరు తెలుసా? గడియారాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా? మాట్లాడరా అమ్మా? ఏసయ్యా. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఏం పెద్ద పేరు? ఆరెంజా? ఏంట్రా? ఆరా? ఓహో, ఆరాధ్య. గట్టిగా చెప్పు పట్టండి. వెరీ గుడ్. ఒక మాటలో చెప్తుంది, అన్ని గొడవలేదు. ఏమని? దేవుడు చేశాడు అని చెప్పేసి. నిజమే, దేవుడు చేయకుండా అయితే లేదు. దేవుడు మనందరినీ కూడా చాలా అద్భుతంగా సృష్టించాడు. ఈ సంవత్సరం మన థీమ్ చెప్తున్నట్లుగా లక్ష్యము కొరకు అన్వేషణ. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళాలనుకోండి, మనం టైం చూసుకుంటాం. ఎన్ని గంటలకు వెళ్ళాలో, ఎన్ని గంటలకు బస్సు ఉందో, ఎన్ని గంటలకు ఎగ్జామ్కి వెళ్ళాలో, ఎన్ని గంటలకు స్కూల్స్కి వెళ్ళాలో మనం అందరం కూడా టైం చూసుకుని మనం వెళ్తూ ఉంటాం. ఆ వాచ్ మనల్ని ఏం చేస్తుందంటే, మనల్ని ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. పిల్లలు, కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి మనందరం కూడా మన సమయాన్ని దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఎవరైతే దేవునికి సమయం ఇస్తారో వాళ్ళకు దేవుడు గొప్ప ఆధిక్యతలు కలిగి చేస్తాడు. హాయ్ పిల్లలు, ఆ నీళ్లు నేల మీద వాళ్ళ కోసం అనుకోండి, పంపేసాం అనుకోండి, తిరిగి మనం ఎత్తుకోగలమా?
చెప్పండి, ఆ భూమి పీల్ చేసుకుంటుంది. సమయం కూడా అలాంటిదే. సమయం మనం వ్యర్థము చేయకూడదు, పాడు చేయకూడదు. చాలా మంది పిల్లలు సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు, టైం పాస్ చేస్తూ ఉంటారు. టీవీ దగ్గర, సెల్ ఫోన్ దగ్గర, ఆటలకి, పనికి మాలిన అన్నింటికి కూడా సమయం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, ఎవరైనా చదువుతారా? బైబిల్ తెచ్చి, ఎంతమంది బైబిల్ తెచ్చారు? ఒకసారి బైబిల్ తీయండి, నేను చెప్తాను రెఫరెన్స్. తీసిన వెంటనే, నేను చెప్పిన వెంటనే ఎవరు చదువుతారో వాళ్ళు కూడా గిఫ్ట్ ఉంటుంది. బైబిల్, చిన్న బైబిల్ కూడా, చిన్న బైబిల్లో కూడా ఉంటుంది. ఓకేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎవరు చదువుతున్నారు? పెద్ద కోళ్ళు, టీచర్స్ లేవు. చదువు. వెరీ గుడ్. చెప్పలు కొట్టున్నారు కదా ఆయనకి. ఎంత చెప్పండి పేరు? అమ్మా మార్క్. నిన్న కూడా నువ్వే చదువు. వెరీ గుడ్. మార్క్ చాలా చక్కగా ఈ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నాడు. దేవుడు ఆ బిడ్డను దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. అయితే పిల్లలు, దినములు చెడ్డవి కనుక, చెప్పండి, దినములు చెడ్డవి కనుక మనము సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఇప్పుడు సమయాన్ని వేస్ట్ చేసేసే వాళ్ళందరూ ఎవరు? అజ్ఞానులు. ఎవరు చెప్పండి? మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరు? జ్ఞానులు. ఎవరు చెప్పండి? మీరు జ్ఞానులా అజ్ఞానులా? అరే చెప్పండి బాయ్స్, మీరు జ్ఞానులా అజ్ఞానులా? మీరు చెప్పండి గర్ల్స్, జ్ఞానులా అజ్ఞానులా? మరి సమయం అంతా వేస్ట్ చేసేంతవరకు, పాడు చేస్తారనుకో వాళ్ళు ఎవరు? అజ్ఞానులు. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారనుకో వాళ్ళు ఎవరు చెప్పండి? జ్ఞానులు. ఇప్పుడు మనం జ్ఞానులుగా ఉందామా అజ్ఞానులుగా ఉందామా? చెప్పండి పిల్లలు. జ్ఞానులుగా ఉంటాం. ఎంతమంది జ్ఞానులుగా ఉంటారు? వెరీ గుడ్. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? బైబిల్లో వాటి వాటి కాలమున అవి చెట్లు ఫలాలు ఇస్తూ ఉన్నాయి. వాటి వాటి కాలమున, వాటి సమయం వచ్చినప్పుడు అవి పనిచేస్తూ ఉన్నాయి. మరి మన సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పని చేయాలి. మన సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఓకేనా? హాయ్ పిల్లలు, ఈ గడియారాన్ని కనుగొన్నది ఎవరంటే ఫస్ట్ 1500 సంవత్సరంలో, పిల్లలు 1500 సంవత్సరంలో జర్మనీకి చెందిన పీటర్ హెలెన్. ఎవరు చెప్పండి? పీటర్ హెలెన్ అన్నట్టు ఆయన ఈ మొట్టమొదటిగా జేబు గడియారాన్ని కనుగొన్నాడు. ఏ గడియారం చెప్పండి? అరే బాయ్స్, జీన్ ఫ్యాన్స్ వేసుకున్నారు మీరు? వేసుకున్నారా? వెరీ గుడ్. ఒకసారి మీకు ఇక్కడ చిన్న జేబు చూడండి, ఇక్కడ చిన్న జేబు చూడండి. ఉంటుంది, అందరికి ఉంటుంది. అరే అందరికి ఉంటుంది, ఉందా? ఈ పెద్ద జేబు కాకుండా చిన్న జేబు ఉంటుంది. దీన్ని జీన్ ఫ్యాన్స్ తయారు చేయడానికి కారణం ఏంటంటే జేబు గడియారాన్ని తయారు చేశారు ఫస్ట్ 1500 సంవత్సరంలో జర్మనీకి చెందిన పీటర్ హెలెన్. గుర్తుపెట్టుకోవాలి ఎవరు? ఏ గడియారం తయారు చేశాడు? ఎన్నో సంవత్సరం? 1500 సంవత్సరంలో జర్మనీకి చెందినటువంటి పీటర్ హెలెన్ అన్నటువంటి అతను మొట్టమొదటిగా జేబు గడియారాన్ని కనుగొన్నారు. మన మహాత్మా గాంధీ గారు తెలుసా మీకు? చూసారు ఎప్పుడైనా ఫొటోస్? గాంధీ గారు పంచి కట్టుకుని తన మనలో ఒక గడియారం వేలాడుతూ ఉంటుంది, చిన్న గడియారం. నిన్న ఎవరో ఒక అమ్మాయి వేసుకొచ్చింది. ఏంటమ్మా? ఓకే. హాయ్ పిల్లలు. ఆ వ్యక్తి ఫస్ట్ కనిపెట్టాడు. తర్వాత 1650వ సంవత్సరంలో దాన్ని ఇంకా మోటివేషన్ చేసి దాన్ని ఇంకా చాలా చక్కగా తయారు చేశారు. గడియారాలు 3 రకాలు పిల్లలు. గడియారాలు 3 రకాలు. ఒకటి యాంటిక్ గడియారం, లోలకం గడియారం మూడవది డిజిటల్ గడియారం. ఇలా 3 రకాలుగా వాటిని తయారు చేశారు పిల్లలు. అయితే ఈ గడియారం దేని కోసం? దీని గడియారం యొక్క పర్పస్ ఏంటి?
ఈ గడియారం యొక్క పర్పస్, ఉపయోగం ఏంటి, అలాగే నీకు ఉపయోగం ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. పిల్లలు, మనం దేవుడు ఒక పర్పస్ కోసం తయారు చేశాడు. మనం ఫస్ట్ ఆ సాంగ్ లో రెండో సాంగ్ నేర్చుకుంటున్నాం. ఏమని? ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. ఆయన చేసిన సృష్టిలో ఒక ప్రత్యేకమైన పర్పస్, ఉపయోగము ఉంది, ఉద్దేశం ఉంది. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ఉద్దేశ ప్రకారంగా చేశాడు, ఒక ఉద్దేశ ప్రకారంగా చేశాడు. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మరి మనందరినీ కూడా ఒక ఉద్దేశ ప్రకారం దేవుడు చేశాడు కనుక ఇక్కడ నా దగ్గర ఒక 3 బాల్స్ ఉన్నాయి. కనిపిస్తున్నాయి మీకు పిల్లలు? నా దగ్గర 3 బాల్స్ ఉన్నాయి. చూడండి, నా దగ్గర 3 బాల్స్ ఉన్నాయి. ఇవి గుండ్రంగా ఉన్నాయి. కనిపిస్తున్నాయి మీకు? ఎలా ఉన్నాయిరా? గుండ్రంగా ఉన్నాయి. నేను దీన్ని ఇక్కడ వదిలేసాను అనుకోండి, ఏమవుతుంది? అది అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతా ఉంది. చెప్పండి, ఏమవుతుంది? దొర్లుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే ఇది గుండ్రంగా ఉంది. ఇది ఒక చోట కుదురుగా ఉండట్లేదు. కారణం ఏంటి? ఇది గుండ్రంగా ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడికి ఈజీగా అది దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. అయితే మనం కూడా అలాగే ఎక్కడ అందంగా ఉందో, ఎక్కడ బాగుందో, ఎక్కడ మంచిగా ఉందో అక్కడ తిరుగుతూ ఉంటాం. కొంతమంది పిల్లలు సెల్ ఫోన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. బెల్లం దగ్గరికి ఏకలు వెళ్ళిపోయినట్టు. హాయ్ పిల్లలు, బెల్లం దగ్గరికి చీమలు వెళ్ళిపోయినట్టు కొంతమంది సెల్ ఫోన్ ఎక్కడైనా ఉందనుకో అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు? టీవీ ఎక్కడైనా కనబడుతుంది అనుకో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడైనా బొమ్మలు, ఎక్కడైనా క్రికెట్ లేదా ఆటలు కనబడ్డాయి కొంతమంది పిల్లలకి ఏం చేస్తారు? అక్కడికి మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కూడా అంతే కదా? దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం మనం. ఒక చోట కుదురు ఉండట్లేదు. అయితే పిల్లలు, ఒక చోట స్థిరంగా లేని మనల్ని యేసయ్య స్థిరపరచబోతూ ఉన్నాడు. ఒక మంచి లక్ష్యము కొరకు గురి కలిగిన పిల్లలుగా యేసయ్య మనల్ని చేయబోతా ఉన్నాడు. అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఒక చేయి పైకెత్తండి. యేసయ్య, గట్టిగా చెప్పాలి. యేసయ్య, ఈ రోజు నుంచి నేను కుదురుగా ఉంటాను, అల్లరి చెయ్యను, అబద్ధాలు ఆడను, బూతులు తిట్టను, దొంగతనాలు చేయను. నిజంగా చెప్తున్నారా? నేను చెప్తున్నా. సరిగ్గా చెప్పాలి. యేసయ్య, చెప్పాక నువ్వు మాట్లాడలేదు. నువ్వు యేసయ్య చెప్పు. యేసయ్య, అక్క బుల్లక చెప్పు. అక్క చెప్పు. యేసయ్య, ఈరోజు నేను ఈ రోజు నుండి ఎటువంటి చెడ్డ పనులు చెయ్యను. చెప్పరా గుడ్డు, చెప్పరా. నువ్వే రమ్ముతున్నారా? నువ్వే గుడ్డు. చెప్పు. యేసయ్య, ఈ రోజు నుంచి నేను కుదురుగా ఉంటాను. చెప్పరా బుడంగా చెప్పరా. యేసయ్య చెప్పు. యేసయ్య, వచ్చి మాట్లాడచ్చా? కాలు ముడుచుకో, బస్ పడే. యేసయ్య, ఈ రోజు నుంచి చెప్పరికి మొహం అంట. చెప్పు. యేసయ్య, ఈ రోజు నుంచి నేను కుదురుగా ఉంటాను. వాడి కోసం వచ్చాను నేను ఇక్కడ. చెప్పండి. యేసయ్య, ఈ రోజు నుంచి నేను కుదురుగా ఉంటాను, స్థిరంగా ఉంటాను. ఎక్కడికి మొహం కూర్చోడా. యేసయ్య కూర్చో. యేసయ్య, ఈ రోజు నుండి నేను మంచిగా ఉంటాను. ఎంతమంది ఉంటారా మంచిగా? పిల్లలు, అన్నయ్యకి కొంచెం బీపీ ఉంది ఈ రోజు, కొంచెం చాలా ఎక్కువగా ఉంది. మీరు చాలా జాగ్రత్తగా మాట విన్నారు అందరూ. ఓకే రైట్. అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనల్ని యేసయ్య కుదురుగా చేయబోతా ఉన్నాడు. అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పాలి, థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పాలి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అనోదండి. ఇక్కడ పిల్లలు ఉన్నాను నేను. ఉదమ్మా, ఉదరా. అయ్యమ్మ గుండెడు పెద్ద
హాయ్ పిల్లలు. కుదురు లేని మనల్ని దేవుడు ఒక స్థిరంగా ఉంచిపోతా ఉన్నాడు. ఒక చోట కుదురుగా మనల్ని నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చెప్పండి. మనలో ఉన్న అస్థిరమైన జీవితాన్ని యేసయ్య తీసేసి స్థిరంగా యేసయ్య చేయబోతా ఉన్నాడు. ఎలా చేయబోతున్నాడు? స్థిరంగా యేసయ్య చేయబోతున్నాడు. ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి కదలదు, ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. అటు ఇటు వెళ్ళదు, అటు ఇటు తిరగదు, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళదు. ఎందుకు తెలుసా? చెప్పండి, ఎందుకు తెలుసా? ఇది చక్కగా ఒక టెస్టర్ లాగా, 4 పలకల ఒక పెట్టెలాగా ఇది ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళదు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటది. హాయ్ పిల్లలు, హాయ్ పిల్లలు. మరి యేసయ్య సన్నిధిలో ఉన్న మనందరం మన హృదయాన్ని యేసయ్యకి ఇచ్చి, మన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చి, యేసయ్య నన్ను స్థిరపరచండి, యేసయ్య నన్ను బలపరచండి అని మీరు ప్రార్థన చేసుకుంటే యేసయ్య మనల్ని స్థిరపరచబోతున్నాడు. మనందరం అంతా మంచి పిల్లలుగా తయారవుదాం. యేసయ్య ఈ మ్యాజిక్ ద్వారా మనల్ని ఆశీర్వదించుగాక. సమయాన్ని అందిస్తాను. అబ్రహామానికి ఒకసారి మీకు ఎవరి పేరు వచ్చిందో మీరు చెప్పాలి. ఓకే, రెడీయా? ఓకే, రెడీ చెప్పిన పిల్లలు మీరే చెప్పాలి. పిల్లలు రెడీ? రెడీ, good. Hey, చెప్పండి. చాలా సంతోషం. ఇప్పుడు మీకు ఏం ఆలోచిందో అదే చెప్పకూడదు. ఇస్కరియోతు గట్టిగా చెప్పకూడదు. గుడ్, అందరూనండి. గుడ్, గట్టిగా చెప్పకూడదు. ఇప్పుడు బాయ్స్ వస్తారు 12 మంది. రైట్, బాయ్స్ వస్తారు ఇప్పుడు. అరే మీరు కాదు వేరే నుంచి రావాలి. అమ్మ టీచర్స్ పంపించండి. 12 మంది రావాలి. రైట్, త్వరగా రావాలి. గేమ్ అయిన వెంటనే మనం అందరం కిందకి వెళ్ళి టికెట్స్ పెడతాం. అదే త్వరగా రావాలి. 12 మంది తీసుకురావాలి. రైట్, అదే సుమత్ కోసం రావాలి పిల్లలు.
అద్భుతం చేశారు. యోహాన్, తోమా, మత్తయి, సియోన్, యోదా, ఇశ్రాయేలు, అల్ఫర్డ్, ఆంద్రేయ, యాకోబు. ఓకే, అందరూ చెప్పండి కూడా. పేతురు మాత్రం చాలా చిన్నడు మనం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మార్నింగ్ సెక్షన్ ఇంత ఘనంగా నీకు భయంకరంగా జరిగించినందుకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సిరిసి టీం ద్వారా జరిగిస్తున్నాం. అలాగే దైవ సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఈ యొక్క నాయన ప్రోగ్రామ్స్ అరే బాయ్స్ ఆగాలి. కూర్చో బాయ్స్, కూర్చో కూర్చో. రైట్, నెక్స్ట్ లైన్ అమ్మనండి. నెక్స్ట్ లైన్. గుడ్. నెమ్మదిగా 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 బాయ్స్ కూర్చోండి. నెక్స్ట్ లైన్. Okay, boys, you next line. అందరూ టిఫిన్ చేసి ఒక 20 minutes బ్రేక్ తీసుకుని చక్కగా మళ్ళా రెండో సెక్షన్కి మీరందరూ కూడా సిద్ధపడండి. ఓకే, నెక్స్ట్ గర్ల్స్. మరండి కల్పన రావాలి. అమ్మా రావాలి. అనసూయ త్వరగా, ఇదే త్వరగా రావాలి. నెక్స్ట్ టైం లేట్ అయిపోతుంది. త్వరగా గర్ల్స్ అందరూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ బాయ్స్ వెళ్తారు. ఓకే, నెక్స్ట్ బాయ్స్ వెళ్ళిపోండి. రైట్. Okay,
రాజుకి 7 కొడుకులు. అందులో 7 కొడుకుల్లో దావీదు మాత్రమే సన్నంగా రాజుకి గొర్రెలు కొడుకులు కూడా అందంగా బలంగా ఉండేవారు. కానీ దావీదు మాత్రమే ఎంచుకున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? బాగా రెడీ అయ్యి ఉండాలా? బాగా రెడీ అయిపోయి ఫ్రెండ్స్ కొట్టేసి అలా చేయాలా? మంచిగా ఉండి దేవుడు చెప్పిన మాట వెంటే దేవుడు చూస్తాడు. ఎంత హైట్ ఉంటాడు? హైట్గా ఉంటాడా? అంటే దేవుడికి అంటే మంచివాడు తన స్నేహితులతో మంచి దారి చూస్తాడు. బద్దు లేని వాడు లేని బట్టి లేకపోతే దారి చూస్తే మంచి దారి చూసి చెడు దారి చదవండి. గట్టి చెప్పు గట్టి చెప్పు
ఒకసారి లైక్ చెప్పు ఒకసారి లైక్ చెప్పి ఒకసారి
అందరికి లైక్ చెప్పి అంటే లైక్ చెప్పండి. నైస్.